ఏతించెను. లోకాన్ని రక్షింప పసిబాలుడై మన మధ్య నివసించెను. లోకాన్ని రక్షింప పసిబాలుడై మన మధ్య నివసించెను. శాంతి సమాధానం మనకివ్వగా లోకాన ఏతించెను. శాంతి సమాధానం మనకివ్వగా లోకాన ఏతించెను. మార్గము యేసయ్యే, సత్యము యేసయ్యే, జీవము యేసయ్యే, నా సర్వము యేసయ్యే. చేతులెత్తి హృదయమార చెప్పగలవా? మార్గము యేసయ్యే, సత్యము యేసయ్యే, జీవము యేసయ్యే, నా సర్వము యేసయ్యే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు స్తోత్రం. మీ దయగలిగిన సహాయాన్ని కోరుతున్నాను. ఈ క్రిస్మస్ శుభదినాన మీ సన్నిధిలో సమకూడకు మీరు ఇచ్చిన కృపకై స్తోత్రం. మాతో మీరు మాట్లాడండి. నీ మాటకై వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. బయట ఉన్న వాళ్ళు కాస్త దేవుని మాటల మీద మనసు పెట్టండి. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. బయట కూడా చెప్పట్లే హ్యాపీ క్రిస్మస్. ప్రవచనాలు నెరవేరాయి, ఘనస్వరాలు వినిపించాయి. ప్రవచనాలు నెరవేరాయి, ఘనస్వరాలు వినిపించాయి. విడుదల ప్రకటించే, రక్షణ ఇచ్చే, విడుదల ప్రకటించే, రక్షణ ఇచ్చే యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. హల్లెలూయా. క్రిస్మస్ శుభదినాన సమకూర్చబడిన మీ అందరికీ, కొంతమంది కుటుంబాలతో వచ్చారు, మరి కొంతమంది సాయంత్రం కనబడతారు అనుకుంటున్నాను. మీ ఇళ్లల్లో ఎంతమంది ఉన్నారో, ఎంతమంది మీ ఇళ్లల్లో ఉన్నారో అందరు నాకు తెలుసు. కనుక ఖచ్చితంగా పండగ వాతావరణం చెప్పుకొని దండగ చేసుకోకుండా కాస్త బ్రతిమలాడో, ప్రేమతో చెప్పో మీ పిల్లల్ని, మీ భర్తల్ని దేవుని సన్నిధి నడిపించండి. అది ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. డిసెంబర్ 31వ తారీఖు మరీ ముఖ్యంగా. ఈ నెలంతా కూడా కృతజ్ఞత నెల. దేవుని సన్నిధిలో కుటుంబాలుగా సమకూడి మనం దేవుని ఆరాధించాలి. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధ అభిషేకాగ్ని పరిచర్య అంతటి తరపున నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. అయ్యా వందనాలు. బయట వాళ్ళు చెప్తారా? అయ్యా వందనాలు, హ్యాపీ క్రిస్మస్. కనీసం నవ్వుతానని చెప్పండి. హల్లెలూయా. నవ్వును తీసుకొచ్చిన పండగ, రక్షణ ఇచ్చిన పండగ ఇది. కనుక మన కుటుంబాల్లో ఖచ్చితంగా దేవుని సమాధానం నిలుచునుగాక. ఆమేన్. కొంత సమయం దేవుని వాక్యం విందారా. కాస్త దేవుని వాక్యం మీద మనసు పెట్టండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదువుదాం. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూచి ఆయనను పూజింపవచ్చాము. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, వి కేమ్ టు వర్షిప్ హిమ్. ఆయన్ని ఆరాధించడానికి వచ్చాము.
తూర్పు దేశపు జ్ఞానులు చెబుతున్న మాట ఇది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు మనం చూస్తే, ఈ వచనాన్ని కూడా చదవండి. వారు ఆ నక్షత్రాన్ని చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియాను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. జాగ్రత్తలారా, జ్ఞానులు చెబుతున్నారు, మేము తూర్పు దేశపు జ్ఞానులం. ఆకాశంలో ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన పూజించడానికి వచ్చాం, ఆయన ఆరాధన చేయడానికి వచ్చాం. వాళ్ళు ఆ నక్షత్రాన్ని కనుగొన్నారు. ఆ నక్షత్రంతో పాటు నిజదేవుడైన లోక రక్షకుడని యేసునాథుని వాళ్ళు కనుగొన్నారు. వెంటనే వారు ఆయనకు సాగిలపడి నమస్కారం చేసి కానుకలు అర్పించారు అని బైబిల్ చెబుతుంది. చాలామంది లేక పెద్దలు చెప్పే ఒక చక్కని నానుడు ఏంటంటే క్రిస్మస్ కానుకల పండగ అని. ఎందుకంటే జ్ఞానులు బంగారం సాంబ్రాణి బోలం తెచ్చి ఆయనను ఆరాధింపవచ్చారట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి విద్యావంతులు వచ్చారు, విద్యాహీనులు వచ్చారు. మరలా నేను చెబుతున్నాను, చదువుకున్నోడికి యేసయ్య కావాలి, చదువు లేనోడు కూడా యేసయ్య కావాలి. నా చదువును బట్టి, నా స్థాయిని బట్టి, నా హోదాను బట్టి నాకు దేవుడు వద్దంటే నేను అంటాను, నువ్వు పశుప్రాయుడివే, నువ్వు ఇంకా అజ్ఞానివే. చదువుకున్నావు, సంస్కారం, పద్ధతి, బాధ్యత ఎర్రగని విధానంలో ఈరోజు మనుషులు నడుచుకుంటూ పోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు వారి విద్యను బట్టి గర్విస్తున్నారు, వారికున్న స్థాయిని బట్టి గర్విస్తున్నారు. ఇటువంటి వాళ్ళకి దేవుడు ఒక చక్కని పాఠం నేర్పడానికి ఈ తూర్పు దేశపు జ్ఞానుల గురించిన ప్రస్తావన పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. కొన్నిసార్లు అధిక విద్య మనల్ని బుద్ధిహీనులుగా మారుస్తుంది. జాగ్రత్తనండి. చదువును బట్టో, స్థాయిని బట్టో, హోదాను బట్టో, నీకున్న స్థితిని బట్టో దేవుని తృణీకరిస్తే నేను అంటాను, నువ్వు అజ్ఞానివే. వీళ్ళు జ్ఞానులుగా ఎందుకు పిలబడ్డారై అంటే వాళ్ళు యేసు ప్రభుని కనుగొన్నారు. లోకరక్షకుడని యేసుని వాళ్ళు గుర్తుపట్టారు. ఈ పగటి వేళ నేను చెప్తున్న రెండో విషయం, నువ్వు నిజదేవుని గుర్తుపట్టాలి. ఏం చేయాలి? నిజదేవుణ్ణి గుర్తించాలి. నువ్వు నిజదేవుని గుర్తించకపోతే నష్టపోతావు. ఈరోజు చాలామంది దేవుణ్ణి గుర్తించలేకపోతున్నారు. బయట ఉన్న వాళ్ళ వాక్యం వినాలి, జాగ్రత్త, మనసు పెట్టండి. దేవుని గుర్తించే అనుభవాలు మనకు ఉండాలి. సంవత్సరాలు గడుస్తున్నా కూడా చాలామంది యేసు ప్రభుని గుర్తించలేకపోతున్నారు. నువ్వు నిజంగా యేసును గుర్తిస్తే, ఈ జ్ఞానుల్లాగా నువ్వు కూడా యేసును గుర్తించగలిగితే నువ్వు చేసే పని ఏందంటే, మొదటిగా అక్కడ రాయబడిన మాట, వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియాను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనక ఆమెక, చెప్పండి, ఆయనక ఆమెక. ఈరోజు చాలామంది మరియమ్మను కూడా పూజించే వాళ్ళు ఉన్నారు. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది, ఆయనను పూజించారు. ఈరోజు చాలామంది రకరకాల వాటిని పూజిస్తూ ఉన్నారు. మనం యేసుని గుర్తిస్తే, నిజదేవుని గుర్తిస్తే ఆయన్నే మనం పూజిస్తాం, ఆయనకే మన ఆరాధన. మరొకరిని మనం ఆరాధించలేం, మరొక దానికి మన ఆరాధన ఆపాదించలేం. ఎవరికి ఆపాదిస్తామంటే దేవునికే. ఈరోజు చాలామంది కనుమబ్బు కలిగినట్టుగా, కన్నులు మసకబారినట్టుగా, అజ్ఞానంతో నడుస్తున్నట్లుగా
గ్రహింపు లేని వారిగా ఈరోజు చాలా మంది యేసుతో పాటు మరి ఒకరిని మరి వేటినో వాళ్ళు ఆరాధించే పరిస్థితుల్లోకి వచ్చేస్తున్నారు. అది నిజమైన ఆరాధన కాదు. యేసు తప్ప ఎవరు కూడా ఆరాధనకి యోగ్యుడు కాకూడదు. నువ్వు సత్యదేవుని గుర్తించే అనుభవం చాలా అవసరం. సంగమా, మనం చివరి దినాల్లో ఉన్నాం. ఆయన రాకడికి బహు సమీపంగా ఉన్నాం. యేసు ప్రభువుని గురించిన ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయా? మొదటి రాకడ గురించి, ఆయన కన్య గర్భాన్ని పుడతాడని, ఇట్లా చాలా ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయా? నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? చెప్పండి, నమ్ముతున్నారా? నేను అర్థకాలుగా చూస్తారు. నమ్ముతున్నారా? నెరవేర్చబడ్డాయి కదా. రెండవ రాకడ గురించి కూడా ప్రవచనాలు ఉన్నాయా? ఆయన మరలా వస్తాడని, ఆ ప్రవచనాలు కూడా జరుగుతాయని నమ్మగలుగుతున్నావా? డౌటా? నేనంట మొదటి రాకడ గురించిన ప్రవచనాలు ఎంత వాస్తవమో రెండో రాకడ గురించిన ప్రవచనాలు కూడా అంతే వాస్తవం, జరుగుతాయి అంతే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఓ చక్కని అనుభవాన్ని నేర్పే చక్కని సాదృశ్యకరమైన విధానం క్రిస్మస్. చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఈరోజు జ్ఞానుల గురించి మీకు చెప్పి నేను ముగిస్తాను. ఉదయకాలం చెప్పాను నేను, సత్యదేవుని గుర్తించడానికి ప్రతి మత పుస్తకంలో కొన్ని రుజువులు ఉన్నాయా లేవా? అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుతారా? మరియు యావత్ భూమి మీద కాపురముటకు ప్రతి జాతి మనుషులను దృష్టించి వారు ఒకవేళ తడువులాడి కనుగొందురేమోనని వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలములను ఈ పొలిమేరలను ఏర్పరిచాను. ఆ వచనంలో విషయం ఏంటంటే, దేవుడు ఎవరో తెలుసుకోవాలి, తడువులాడి తెలుసుకోవాలని ప్రతి జాతి మనుషులకు కొన్ని గుర్తులు పెట్టేశాడు. దేవుడిగా పిలబడి చాలామంది ఉన్నారు, కానీ ఎవరు సత్యదేవుడు? ప్రతి మత పుస్తకంలో కొన్ని గుర్తులున్నాయి. ఆ గుర్తులను మనం గుర్తించగలిగితే, ఎస్, పెద్దలు వేదాలు చెప్పిన వాళ్ళు, భవిష్య పురాణాలు చెప్పిన వాళ్ళు, ఓహో ఈయన గురించే కదా ఈ శ్లోకాలు ఇవి వివరించబడ్డాయని. ఋషులేమన్నారు? ఓం కన్యసుతాయ నమః, ఓం కన్యసుతాయ నమః అంటే దేవుడు అనేవాడు కన్యక గర్భాన్ని పుడతాడని. ఈ గుర్తు ఎవరిలో కనబడుతుంది మనకి? అందరూ దేవుడు లైన్లో పెట్టండి, ఎత్తుకుంటారండి. ఎవరిలో కనబడుతుంది ఈ గుర్తు? ఆయన పక్కన పెట్టండి. పాపోహం పాపకర్మ కృపవత్సల్య దేవ త్రాహిమాం త్రాహిమాం త్రాహిమాం. పాపంలో ఉన్నాను, పాపంలో పుట్టాను, పాపిగా మెలుగుతున్నాను, నాకు నీ కృప కావాలయ్యా అని మనిషి ఆక్రందిస్తున్నాడు. వ్యాధాలు ఏం చెప్తున్నాయి అంటే, తద్రక్తం తత్పరమాత్మ పుణ్యదాన బలియాగం అంటే పరమాత్ముడైన వాడు భూమి మీదకి వచ్చి రక్తం చిందిస్తాడు. ఎవరిలో జరిగింది ఇది? ఒకసారి లైన్లో పెట్టి చూడండి, ఆయన పక్కన పెట్టండి మార్కులు. ఇట్లా మనం కొన్ని గుర్తులను పసిగడితే సత్య దేవుని మనం గ్రహించగలుగుతాం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నా దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్ప, మా దేవుడే రైట్, ఈ వాదనలు అసలు ఏముండవు. ప్రతి మనుషుడు దేవుని తడువులాడి తెలుసుకోవడానికి కొన్ని గుర్తులు పెట్టేశాడు. మనిషి దేవుడు ఎవరో తెలుసుకోవాలని తడువులాడాడు. సమాధానం లేదని, నెమ్మది లేదని, సంతోషం లేదని విసుగు చెంది, విరక్తి చెంది కైలాసానికి వెళ్ళిపోయి, కుటుంబాలకు దూరం వెళ్ళిపోయి తపస్సు చేశాడు. తపస్సు అంటే చీకటిలో నుండి వెలుగులోనికి రావడానికి చేసే ప్రక్రియ తపస్సు. ఇలా తపస్సులో ఉండి దేవుడు ఎవరో తెలుసుకోవాలి తడులాడే వాళ్ళకి, మన దేశంలో ఉన్న మునీశ్వరులకి దేవుడు వెలుగై కనబడ్డాడు. పరంజ్యోతి ఎవరు? వెలుగై కనబడ్డాడు. అందుకనే అసతోమ సద్గమయ్య, తమసోమ జ్యోతిర్గమయ్య, మృత్యోమ అమృతంగమయ్య. అసత్యంలో ఉన్నాను, సత్యం కావాలి.
చీకట్లో ఉన్నాను, వెలుగు కావాలి. మరణపు ఛాయలో ఉన్నాను, నాకు జీవం కావాలి. ఎవరిలో ఈ నెరవేర్పు ఉంది? గుర్తులు పెట్టేశాడు దేవుడు. ఆ గుర్తులు బట్టి దేవుని పసిగట్టు, పట్టుకో. సత్య దేవుడు ఎవరు అర్థమైపోతారు. ఇప్పుడు జ్ఞానులకి ఏ గుర్తుంది? వాళ్ళ 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 పుస్తకాల్లో, వాళ్ళ గ్రంథాలంటే దేవుడు నరావతారిగా భూమి మీదకి వస్తే నక్షత్రం ఉదయిస్తుంది, ఆకాశంలో నక్షత్రం పడుతుంది. ఆ నక్షత్రాన్ని అభ్యాసం చేసుకొని వాళ్ళు దేవుడిని కనుక్కోవడానికి వచ్చారు వాళ్ళు. అంటే వాళ్ళ గ్రంథాల్లో నక్షత్రాన్ని గుర్తుగా పెట్టేశాడు. మన వేద వృషులకి, మన పండితులకి కొన్ని గ్రంథాలు ఇవ్వబడ్డాయి, కొన్ని గుర్తులు ఇవ్వబడ్డాయి. మన దేశంలో బలి అర్పిస్తాం, బలి అర్పిస్తాం. ఎందుకంటే దేవుడే నరావతారిగా వచ్చి బలి 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 పశువుగా వధించబడతాడు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల అంటే బలి. అంటే మన దేశంలో చెప్పబడిన గుర్తులు మనం గుర్తించి పసిగడితే మనకు అర్థమవుతుంది ఇవన్నీ కూడా సాక్షాత్తు యేసు ప్రభులోనే నెరవేర్చబడ్డాయి. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే యేసు సత్యదేవుడు. ఇది చెప్పడం కొరకే జ్ఞానులు ప్రయాణం కట్టారు 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల ప్రయాణంలో వాళ్ళు ఎక్కడికి చేరారు అంటే నిజదేవుడైన యేసు యొద్దకు చేరారు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబితే బాగుంటుంది అనుకుంటా. హల్లెలూయా. కనుక దేవుడు ఎవరు అన్న వాదులు అటొద్దు. గుర్తులు ఉన్నాయి, గుర్తులు ఇచ్చేశాడు. ఆ గుర్తులు బట్టే జ్ఞానులు యేసయ్య దగ్గర బయలుదేరారు. వాళ్ళు వచ్చి ఏం చేశారు? ఆయన్ని పూజించారు, ఆరాధించారు. ఎవరిని మనం ఆరాధించగలం? జ్ఞానులు కదా వీళ్ళు. వీళ్ళేమన్నా చదువు లేని వాళ్ళ, విద్యా విహునులా, లేకపోతే రోడ్డు సైడ్ ఖాళీగా తిరిగే వాళ్ళ? ఎన్నో గ్రంథాల మీద పట్టుకెళ్ళిన వాళ్ళు, ప్రావీణ్యత కలిగిన వాళ్ళు, జ్ఞానులు. వీళ్ళు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆరాధించడానికి వీరు యేసు ప్రభులో కొన్ని గుర్తులు పసిగట్టారు వీళ్ళు. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చదవాలి త్వరగా. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. జాగ్రత్తనండి, జ్ఞానులు గుర్తించారు యేసు లోక రక్షకుడని. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఆయన ఎవరు? లోక రక్షకుడు. లోక పాపములో కొట్టుమిట్లాడుతున్న మనుషులకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. ఆయనే తన ప్రజలను పాపం నుండి రక్షించును కనుక ఆయనకి యేసు అన్న పేరు పెట్టబడుతుంది. ఆయన రక్షకుడని గుర్తించారు. ఈరోజు ఆయన దగ్గర నీకేం దొరుకుద్ది అంటే రక్షణ దొరుకుద్ది, సేఫ్టీ దొరుకుద్ది. నీ ప్రాణానికి రక్షణ, నీ ఆత్మకు రక్షణ, నీ దేహానికి రక్షణ, నీ కుటుంబానికి రక్షణ ఎక్కడుంది అంటే అది దేవుల్లో ఉంది. వీళ్ళు ఆయన రక్షకుడని గుర్తించారు. లోకాసు వార్త 19:10 అంటారు, నశించుచున్న దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. భూమి మీద ఒక వాదన ఉంది. కొంతమంది అంటారు, మీ దేవుడు నిన్నగాక మొన్న పుట్టాడు కదా, ఆయన అట్టు దేవుడు అవుతాడు. మేము ఆరాధించే దేవుడికి చరిత్ర ఉంది. మేము ఆరాధించే దేవుడికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. మీ దేవుడి కంటే ముందుగా మా దేవుళ్ళు ఈ భూమి మీదకి వచ్చారు అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్తనండి, బైబిల్లో యేసు ప్రభుల పుట్టారన్న పదం 2-3 స్థలాల్లో కనబడితే 5-6 సంగతులు ఏమని చెప్తున్నాయంటే ఆయన వచ్చాడు. ఏంటి పుట్టాడంటే నిన్న కాకపోతే అనుకోవచ్చు. ఆయన వచ్చాడు అంటే ఎక్కడున్నాడు? సామెతల పుస్తకం 8వ అధ్యాయం చదివితే భూమికి పునాదులు వేసేటప్పుడు ఆయన అక్కడ ఉన్నాడట. ఎక్కడ? భూమికి పునాదులు వేసేటప్పుడే ఆయన అక్కడ ఉన్నాడు. జగత్ ఉత్పత్తికి మునిపే ఆయన ఉన్నాడు. అంటే అందరికంటే ముందున్నాడు. నిన్న కాక మన పుట్టినోడు కాదు, అందరికంటే ముందు ఉన్నవాడు ఆయన. అందుకనే యోహాను సువార్త 1:1 అంటారు, ఆది యందు
వాక్యం ఉంది, వాక్యం దేవుని వద్ద ఉంది, ఆ దేవుడే, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉంది. వాక్యం ఎవరు? యేసు ప్రభు. వాక్యం ఎవరు? యేసు ప్రభు. ఇలా చదవండి, ఆది యందు యేసు ఉండెను, ఆ యేసు దేవుని యొద్ద ఉండెను, యేసే దేవుడై ఉండెను. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యకి దిగి వచ్చాడని 14వ వచనంలో రాయబడి ఉంది. ఆది యందు యేసు ఉండెను, ఆ యేసు దేవుడి దగ్గర ఉన్నాడు, ఆ యేసు ప్రభుల వారే దేవుడై ఉన్నాడు. అంటే ఆయన ముందే ఉన్నాడు. నిన్నగా మన పుట్టినోడు కాదు, రక్షణ ఇవ్వడానికి వచ్చాడు ఆయన. మనిషిని రక్షించడానికి వచ్చాడు ఆయన. రక్షక భటులు అంటే పోలీసు వ్యవస్థ. పోలీసు వ్యవస్థ వాళ్ళు భౌతిక సంరక్షణే కానీ ఆత్మకు రక్షణ ఇవ్వలేరు. బైబిల్ చెబుతుంది, నీ రక్షణ కొరకు రక్తం చిందించబడాలి. దేవుడే నరవతారిగా భూమి మీదకి వచ్చి రక్తం చిందించాలి. కనుక దేవుడే నరవతారికి వచ్చి రక్తం చిందించి బలి అర్పించి నీ మీద ఉన్న ఆ బానిస సంఖ్యలను కొట్టివేయడానికి ఆయన ప్రాణం పెట్టాలి అని బైబిల్ సెలవిస్తుంది. అన్ని గ్రంథాలు ఘోషిస్తున్నాయి. సత్యదేవుడి గురించి మాట్లాడే ప్రతి శ్లోకము చెప్పే అర్థం ఏంటంటే, మనిషిని పాపం నుండి విడిపించడానికే దేవుడు నరావతారిగా భూమి మీదకి వచ్చాడని, రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. ఆయన లోక రక్షకుడు. దానికి ఇదే మీకు ఆనవాలు. మన పాపాలన్నిటిని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని యోహాను గారు చెబుతున్నాడు. యోహాను సువార్త 1:29. మన లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. అవండి, బైబిల్లో సత్రంలో స్థలము లేనందున ఎక్కడ పెట్టారు ఆయన్ని? ఎక్కడ పెట్టారు చెప్పండి? సత్రంలో చోటు లేనందున పశువుల పాకలో, పశువుల తొట్లో పొరుండబెట్టారు. ఎందుకు పశువుల పాకలో పెట్టారు ఆయన్ని? ఇప్పుడు గొర్రె పశువు జాతిలో ఒకటా లేకపోతే వేరా? జంతువు అంటామా దాన్ని? గొర్రెని పశువు జాతిలో ఒక పశువు అంటామా? పశువులో ఒక భాగం. పశువులు అంటే మన ఇంటికాడ పెంచుకోగలిగిన ఆ జంతువుల్ని పశువులు అంటాం. ఆ పశువుల్లో ఈ గొర్రె కూడా కలుస్తుంది. ఆయన లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల గనక ఆయనకి పశుపాకలో చోటు దక్కింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్త. ప్రతిదీ కూడా ఆధారపూర్వకంగానే యేసు ప్రభు జనన మరణాలు కొనసాగించబడ్డాయి. ఈ భూమి మీదకి ఆయన ఎలా వస్తాడు, ఏం జరుగుద్దో స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉంది. ఆధారాలు ప్రతిదానికి ఉన్నాయి. అంటే నమ్మశక్యం కానీ ఆధారాలు కాదు, నమ్మకాన్ని పుట్టించే ఆధారాలు, నమ్మకాన్ని మనలో కలిగించే శ్రేష్టమైన ఆధారాలు దేవుని గురించి బైబిల్లో ప్రకటించబడ్డాయి. అందుకనే జ్ఞానులు అంటారు ఆయన లోక రక్షకుడని గుర్తించారు. ఈరోజు ఆయన రక్షకుడని గుర్తిస్తే నీ పాపం నుంచి విడుదల పొందాలని దేవుని దగ్గర ఏడుస్తావు. నువ్వు ఏ పాపంలో బంధించబడ్డా, ఏ బంధకంలో నువ్వు ఉన్నా ఖచ్చితంగా నాకు రక్షణ కావాలని ఏడుస్తావు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా మాకు రక్షణ కల్పించండి అని ఎందుకు అడుగుతున్నావు? వాళ్ళు మనకు రక్షణ కల్పిస్తారు కనుక. దేవుడు రక్షకుడని నీకు అర్థమైతే అయ్యా నన్ను రక్షించు ప్రభు అని ఖచ్చితంగా ఆయన కాడ ఏడుస్తావు, మొరపెడతావు. ఆయన రక్షకుడుగా గుర్తించు. ఎందుకు ఆరాధించాలి ఆయన్ని? నీ పాపాల నుండి విడిపించడానికి ఆయన వచ్చాడు. నిన్ను విమోచించడానికి ఆయన వచ్చాడు. నీకు రక్షణ ఇవ్వడానికి ఆయన వచ్చాడు. రక్షించబడడం ద్వారా కలిగే ఆశీర్వాదాలు నీ జీవితంలో ఇవ్వడానికి వచ్చాడు కనుక రక్షకుడని గుర్తించి ఈరోజు నువ్వు ఆయన్ని రక్షకుడుగా గుర్తించకుండా నామకార్థంగా నువ్వు దేవుని దగ్గరకు వచ్చి వెళ్ళిపోతుంది అంటాను. ఈ రక్షణ సువార్త మొత్తం కూడా వృధా అయిపోద్ది. నువ్వు రక్షించబడాలని, నువ్వు రక్షించబడి క్రీస్తు కొరకు బ్రతకాలని ఆయన ఉద్దేశం. మొదటిగా వాళ్ళు జ్ఞానులు ఆయన రక్షకుడని గుర్తించారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండోదిగా చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియయు ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి జాగ్రత్తనండి, పూజకు అర్హుడు ఆయనే. ఎవరు? యేసు ప్రభువే పూజకు అర్హుడు, పూజార్హుడు.
నీ జీవితంలో ఎవరిని ఆరాధించాలంటే దేవుడు. ఎవరాయన? నిజదేవుడని యేసు ప్రభులు వారు. వాళ్ళు గుర్తించారు. ఈరోజు సమాజం, క్రైస్తవ సమాజం అక్కడున్న మరియాను కూడా ఆరాధించే టైపుగా క్రియేట్ అయిపోయారు. బైబిల్ చెబుతుంది, మరియ ముందు అక్కడ తల్లిగా మరియ ముందు అక్కడ యేసు ప్రభు ఉన్నారు. యేసు ప్రభు యొద్దకు వచ్చి వాళ్ళ అర్పణలు అర్పించి యేసును ఆరాధించారు, ఆయనను ఆరాధించారు. అంటే యేసు ఒక్కడే పూజకు అర్హుడు. ఎవరిని ఆరాధించాలి మనం? ఎవరిని ఆరాధించాలి? కొంతమంది డబ్బును ఆరాధిస్తారట. దేన్ని ఆరాధిస్తారు? చూశారు మీరు ఎప్పుడన్నా? మీకు అర్థం అవడం చెప్తా. కొట్టుకెళ్ళండి, ప్రొద్దుని 100 రూపాయలు కానీ 500 కానీ 10 రూపాయలు వాడి చేతులు పెట్టండి, వెంటనే అన్నిటి కొట్టి వేస్తాడు. అంటే ఎవరిని ఆరాధిస్తున్నాడు? ఎవరిని ఆరాధిస్తున్నాడు? డబ్బును ఆరాధిస్తున్నాడు. ఇట్లా రకరకాల వాటికి మనిషి బందీ అయిపోయాడు. నేను అంటాను, నీ హృదయం దేవుని తప్ప మరి దేన్ని ఆరాధించకూడదు. మనుషులను ఆరాధించకూడదు, ప్రతిమను ఆరాధించకూడదు, సత్య దేవుని ఆరాధించాలి. ఈరోజు సంఘాల్లో రకరకాల విధానాలు వ్యాప్తి చెందాయి. నేను అంటాను, సత్యాన్ని గ్రహించు. దేవుడొక్కడే పూజకు అర్హుడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎవరిని పూజించాలి మనం? యేసు ప్రభువు వారిని. యేసు ఒక్కడే పూజకు అర్హుడు. నువ్వు ఎవరిని పూజించాలి, ఎవరిని ఆరాధించాలంటే నీ పనిని కాదు, లేక నీకున్న దేన్ని ఆరాధించడం కాదు, దేవుని ఆరాధించాలి. అందుకనే కందాకే రాణికాడు పనిచేస్తున్న ఒక నపుంసకుడు 90 కిలోమీటర్ల ప్రయాణం కట్టి దేవాలయానికి వచ్చాడు దేవుని ఆరాధించడానికి. మనం ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా దేవుని ఆరాధించడానికి దేవుని మందిరంలోకి రావాలి. ఆయన మందిరంలో సమకూర్చబడి నిజదేవుడని యేసుని ఆరాధించాలి. ఆమేన్. ఒక బొమ్మను కాదు, ఒక ప్రతిమను కాదు, ఒక విగ్రహాన్ని కాదు. ఆయన బ్రతికున్నాడు, సజీవుడు. మృతుడైతిని గాని ఆయన సజీవుడై యుగ యుగాలు ఉన్నాడని ప్రకటన 1:18 స్పష్టంగా రాయబడి ఉంది. ఆయన చనిపోయి తిరిగి లేచాడు, సజీవుడయ్యాడు, మరణాన్ని గెలిచాడు, రక్తం చిందించాడు. పాపుల రక్షణ కొరకై ఆయన శిలువకు అప్పగించబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, సజీవుడిగా నిలబడ్డాడు. కనుక ఆయన ఆరాధనకు యోగ్యుడు. వింటున్నారా? వింటున్నారా అయ్యా? వింటున్నారా? హలో సహోదరులు, వింటున్నారా? బయట వింటున్నారా? ఇటు చూడాలి, వింటున్నారా? ఇటు ఈ గుమ్మలు 2 చోట్ల వింటున్నారా? హల్లెలూయా. కొంతమంది వింటలేదు. యేసును తప్ప మరి ఎవరు మనం ఆరాధించకూడదు. ఆయన ఒక్కడే ఆరాధనకి యోగ్యుడు. దేన్ని ఆరాధించొద్దు. మనుషులను ఆరాధించే వాళ్ళు ఉన్నారు. కొంతమందికి దైవభక్తి కంటే పతిభక్తి ఎక్కువ. ఇక్కడ లేరులే, అంతకాలితే కాలుతో తండం రెడీ. కానీ పతిభక్తి, భర్త పడుకుంటే కాలు కడిగెళ్ళి పతిభక్తి. ఈ భక్తి లేదులే మనకాడ. అవి దొరికితే వేసి పడేస్తాడు, అంతేగాని ఆడి మొక్కేది మంచిదే. రకరకాల పద్ధతుల్లో మనుషులు ఉండిపోతున్నారు. ఇప్పుడు కరెంటు పోయి వచ్చింది కదా, కొంతమందికి అలవాటు ఏంటి, ముద్దు పెట్టారా? ముద్దు పెట్టామనుకో అంతా కిస్మిస్సే. చెప్పండి ఏంటి, అంతా కిస్మిస్సే. నీ మసిమోహానికి కిస్మిస్సే. కిస్మిస్ కాదు, ఇది క్రిస్మస్. క్రీస్తుని ఆరాధించడం అర్థమైందా? ఆయన జ్యోతిర్మయుడై ఉన్నాడు. ఆమేన్. ఎవరు చీకటిని కోరుకోరు కదా. చీకటి ఉన్నంత వరకు భయంగా ఉంటాం. వెలుగు రాగానే సంతోషిస్తాం, ఆనందిస్తాం. వెలుగు రాగానే అన్యులు ముద్దు పెట్టుకుంటారు. కారణం ఏంటి తెలుసా? మాకు వెలుగు కావాలి అని. భౌతిక సంబంధం వెలుగు కాదు, నీ ఆత్మను వెలిగించే జీవ వెలుగు నేను ప్రకటించే యేసు ప్రభుల వారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. రక్షణ తృణీకరించొద్దు.
నీకు రక్షణ ఇచ్చిన దేవుని ఆరాధించు. దేవుని సన్నిధిలో కలిసి మనం దేవుని ఆరాధించాలి. దేవుని మనం కీర్తించినప్పుడు మన జీవితాలు దీవెనకరంగా మారుతాయి. దేవునికి ఆరాధన చెల్లిస్తే, మనం దేవుని ఆరాధిస్తే కలిగే ఆశీర్వాదాలు కొన్ని ఉన్నాయి. వాటిని గురించిన కొన్ని వివరాలు ఇచ్చి నేను ముగిస్తాను. చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 14వ వచనం. ద్వితీయోపదేశ కాండం 28:14. ద్వితీయోపదేశ కాండం 28:14. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని, వేటిను ఆరాధించకుండా పూజించకుండా ఉండిన ఎడల నేను నీకు ఆజ్ఞాపించుచున్నా, నేను నీకు ఆజ్ఞాపిస్తున్నా, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనం దేవుని ఆరాధిస్తే మనల్ని తలగా చేస్తాడు, తోగ్గా చేయడు. నువ్వు వేటినో పూజించకుండా నిజదేవుడని యేసు ప్రభుని ఆరాధిస్తే, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తే బైబిల్ చెబుతుంది ఆయనను తలగా చేస్తాడు, తలకిందులు చేయడు. దేవుని నమ్ముకుంటే మా జీవితాలు తలకిందులు అయిపోయినాయి, అల్లకొల్లాలం అయిపోయింది, గందరగోళం అయిపోయిందని కొంతమంది ముష్టి మాటలు మాట్లాడుతూ ఉంటారు, ముష్టి మొహాలు వేసుకొని. నేను అంటాను, దేవుని నమ్ముకుంటే మనం దేవుడు తలగా చేస్తాడు. నిజం. నువ్వు దేవుని మనసారా ఆరాధిస్తే, దేవునికి నీ హృదయాన్ని కానుక అర్పిస్తే, దేవునికి నీ హృదయాన్ని తెరిచి ఆరాధిస్తే దేవుడు నిన్ను తలగా మారుస్తాడు. ఒక సహోదరుడు నన్ను కలిశాడు ఈ మధ్య కాలంలో. యూట్యూబ్ ఛానల్లో వాక్యం వింటుంటానన్న మీది ఒక చిన్న సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నా. మీరు ఎక్కడికి వస్తున్నారో తెలిసిగా నేను కలవడానికి వచ్చాను. ఇక్కడ నాకు బంధువులు ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు వస్తారన్న వార్త నాకు వినబడింది కనుక వచ్చాను అని చెప్పి ఆయన అంటాడన్నా. నేను పుట్టు క్రైస్తవుణ్ణి. యవన ప్రాయంలోకి వచ్చాక చిల్లర సహవాసాలకి లోనై లేనిపోయిన అలవాట్లకు అన్నీ దగ్గరయ్యా. పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, ఇక ముదిరిపోయింది, జబ్బు తారాస్థాయికి వెళ్ళిపోయింది, ఇక లెక్కలేని జీవితం అయిపోయింది. నా పిల్లలు టైంకి అన్నం తింటున్నారా, నా పరిస్థితి ఎట్టుంది, ఏమీ లేదు. ఈ పండగ నెల వస్తే తాగామా తిరిగామా తప్ప కుటుంబంలో ఏమున్నాయి ఏమి లేవు, ఇవేమి ఆలోచన లేవు. చివరికి ఎంతగా దిగజారినాయి అంటే ప్రతి రూపాయి త్రాగుడు ఖర్చు పెట్టడమే కాదు, త్రాగడం కొరకు అప్పులు చేశాను నేను. త్రాగడం కొరకు ఈ అమ్మాయిలు ఏంటి, ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఎందుకురా నాయన, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ అమ్మాయిలు ఈరోజు బాగా అలవాటు పడ్డారండి. ఇచ్చేవాడుంటే సచ్చినోడు కూడా, చెప్పండి, ఇచ్చేవాడుంటే సచ్చినోడు కూడా అందుపుచ్చుకుంటాడట. అట్టా ఉన్నాయి పరిస్థితులు కొంతమంది. ఇచ్చేవాడుంటే చాలు, జాగ్రత్త. అట్లా అన్ని రకాలుగా డబ్బులు తీసుకొని వేయపరిచి వాళ్ళకి సమాధానం చెప్పడానికి వల్ల కాక దాక్కునేవాడట. ఎన్ని రోజులు దాక్కుంటావు? 1 రోజు 2 రోజులు. నీకు ఇచ్చినోడు ఏమో తలకాయ మాసినోడు కాదు, తెక్కలోడు కాదు, నీకంటే తెలుగున్నోడు. నిన్ను ఎట్ట పట్లట పడతాడు వాడు. వాడి ప్లాన్స్ వాడికి ఉంటాయి, వాడి ప్రయోగాలు వాడికి ఉంటాయి. నీకంటే తెలుగు మారినోడు వాడు, ఎందుకంటే నీలాంటి 10 మందిని చూస్తుంటాడు వాడు. కానీ వాడికి సలహాలు అంతా ఉంటాయి, వాడికి ప్లాన్స్ ఉంటాయి. ఇక చివరికి జీవితం మీద విరక్తి కలిగి విసుగు చెంది చచ్చిపోవాలనుకున్నాడు. ఇక అనవసరం బ్రతకడం, అప్పులు తీర్చలేను, పిల్లల జీవితంలో అప్పులు మిగిల్చాను నేను, వాళ్ళ జీవితంలో నెమ్మది లేకుండా చేశాను. జాగ్రత్త. ఒక మంచి తండ్రి పిల్లలకు ఆస్తిని పంచిపెడతాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒక మంచి తండ్రి పిల్లలకి ఏం పంచిపెడతాడు? అప్పులు పంచిపెట్టాడు. ఏం పంచిపెడతాడు? రోగాలు పంచిపెట్టాడు. ఏం పంచిపెడతాడు చెప్పండి? తలకాయ మాసిన పనులు చేసి నిందలకి అవమానకు అప్పగించాడు కొంపల్ని, కుటుంబాలని. ఏం పంచిపెడతాడు? ఆస్తిని పంచిపెడతాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఓ మంచి తండ్రి చేసే పని ఏంటంటే పిల్లల కొరకు ఆస్తిని సమకూరుస్తాడు, వాటిని అప్పగిస్తాడు పిల్లలకి. మంచి తండ్రి ఒక లక్షణం అది. కొంతమంది అప్పులు అప్పగిస్తున్నారు, రోగాలు అప్పగిస్తున్నారు. కొంతమంది దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయి కదా, మీరు హాస్పిటల్కి వెళ్ళండి, మీ నాన్నకు ఉందా ఇది, మీ అమ్మకు ఉందా, మీ మామకు ఉందా,
మీ తాతకుందని వెనక్కి పోతున్నాడు వాడు. ఎందుకంటే కొన్ని దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయి. కొంతమంది దీర్ఘకాలిక రోగాల్ని ఆస్తులకి ఇచ్చేస్తున్నారు. కొంతమందికి ఆస్తులకి ఇచ్చేస్తున్నారు. ఇక వీడు ఆ రోగంతో పోవడమే కాదు, ఆ రోగం 10 మంది కంటి 10 తరాలు రోగాలపై చేస్తున్నారు. రోగాలను ఆస్తిగా పంచిపెట్టడం కాదు, నిందల అవమానాలు ఆస్తిగా పంచిపెట్టడం కాదు. ఎందుకు మాట చెప్తానంటే మనం బాధ్యత కలిగిన తండ్రులుగా పనిచేయడం గాక. ఆమేన్. దేవుడిని నమ్మి ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. దేవుడిని నమ్మి ఒక కుటుంబాన్ని అప్పగించాడు. వాళ్ళ బాగోగులు చూసేది నీవే, వాళ్ళ బాధ్యత వహించేది నీవే. అంతేగాని అడ్డగోలుగా తిరిగి కుటుంబాలను నాశనం చేసుకునే పరిస్థితులు ఈరోజు చాలా కుటుంబాలు ఉన్నాయి. అందుకని చెప్తున్నా జాగ్రత్త. ఈ లైవ్లో వినేవారితో కూడా నేను మాట్లాడుతున్నా. ఒకవేళ ఈ పరిస్థితులను ఉండి ఒకవేళ సడన్గా సర్ప్రైజ్గా ఈ లైవ్లో వాక్యం ఉంటుంటే నేను చెప్తున్నా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు తమ్ముడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఆ రోజు చచ్చిపోదాం అనుకొని ఫోన్ ఉంది, విసుగుచ్చింది. ఆ ఫోన్ యూట్యూబ్ ఓపెన్ చేసి తిప్పుతున్నాడు. సడన్గా ఒక చిన్న షార్ట్ వీడియో నాది అటాచ్డ్ అయింది. చచ్చిపోవసరం లేదు, ఆయన నీ కొరకు నరవతారిగా భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు. దేవుడు నీ కొరకే భూమి మీదకి వచ్చాడు. ఆయన నీ కొరకే ప్రాణం పెట్టాడు. ఆయన నీ కొరకే బలి అర్పణగా మారాడు. నువ్వు ఆయనకి కావాలి. నీ కొరకు దేవుడు ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు, ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నువ్వు చావడానికి వీల్లేదు అన్న మాటలు కొన్ని ఆ షార్ట్ వీడియోలు అతను తగిలితే ఆ మాటలు అతను ధైర్యం ఇచ్చినాయి. నేను ఎందుకు చచ్చిపోవాలి? వాస్తవే కదా. నేను చచ్చిపోతే మళ్ళీ నా పిల్లలు అనాథులు అయిపోతారు. నా భార్య పరిస్థితి ఏంటి? అసలు నేను ఎందుకు ఎలా ఆలోచిస్తున్నాను? అసలు నేను ప్రార్థనకి ఎందుకు మానుకున్నాను? అసలు ఒకప్పుడు ప్రార్థనకి వెళ్ళేవాడిని, అసలు బొత్తిగా ప్రార్థన మానుకున్నాను. కొంతకాలం ప్రార్థనకి వెళ్ళాను, మానుకున్నాను. మరీ బొత్తిగా పాడైపోయాను. త్రాగుళ్ళలో, జోదంలో, వ్యసనాల్లో డబల్ రెట్ అయిపోయాను. నాశనం తెచ్చుకున్నాను. ఇక ఇది కాదు నా జీవితం. ఇక బతికిన కొద్ది రోజులైనా ప్రశాంతంగా బ్రతుకుతాం, దేవుని దగ్గరికి వెళ్దాం అని నిర్ణయించుకున్నానన్న ఆ రోజు మీరు చెప్పిన ఆ వాక్యమే నా జీవితాన్ని వెలిగించింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు బ్రతుకుల్లో చీకటి బారిన జీవితాలను వెలిగించే దేవుని వాక్యం, జీవవాక్యం ఒకటి చెబుతుంది. ఏంటి తెలుసా? నువ్వు ఆయన ఆరాధించు, ఆయన మాట విను, నిన్ను తలగా చేస్తాడు. ఎలా చేస్తాడు? అప్పిచ్చేవాడే కానీ, చెప్పండి, అప్పిచ్చేవాడే కానీ. నేనంట పండగలకి ఎప్పుడు అప్పు చేయకండి. నిజం. అప్పు చేసి పండగలు చేసుకోవడం, అప్పు చేసి పిల్లల పెళ్లి చేయడం సిగ్గుమాలిన తనం. నిజం. చాలామంది నేను వాస్తవం చెప్తున్నా, ఈ గోవిందపురమే కాదు, ఈ పల్లెటూరు మొత్తం తిరుగుతూనే ఉంటాను నేను. ఎవరో పిలుస్తూనే ఉంటారుగా, చూస్తూనే ఉంటాగా పరిస్థితులు. వద్దు, మనల్ని దేవుడు తలగా చేస్తాడంట. ఆమేన్. నీ తల ఎత్తేవాడు ఆయన. తల దించుకొని పని లేదు. అంత సిగ్గుమాలిన పరిస్థితి నీకు అవసరం లేదు. తల ఎత్తుతాడు నీ జీవితంలో. నమ్ము, ఆయన్ని నువ్వు ఆరాధించగలిగితే దేవునికి సమయం ఇవ్వు. దేవుని ప్రేమించేవాళ్ళు, దేవుని ఆరాధించేవాళ్ళు దేవునికి సమయం కేటాయిస్తారు. ఎవరు కేటాయిస్తాడు? దేవునికి సమయం నేను సంతోషిస్తున్నానండి. నేను వచ్చిన కొత్తలో 2 అయినా కూడా పాటలు పాడుతుండే వాళ్ళం. అక్కాయిలు తల స్నానాలు, అక్కాయిలు ఇంకా గార్లు, అరిసెలు, బూర్లు, రోడ్ల మీద తిరగడమే బిజీ. ఆల్ రోడ్స్ ఆర్ బ్లాక్డ్ విత్ క్రిస్మస్ ఈవెంట్ అన్నట్టుగా బిజీగా. చాలా సంతోషం, చాలా మార్పు వచ్చింది. ఇంకా మిమ్మల్ని లోతుగా మార్పులోని తీసుకొచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. అందుకని బ్లండగానే చెప్తా, పండగ అయితే చిరిగిపోయిన సొక్క అయినా చింతకాయ పచ్చడైనా పండగే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ ఫ్లేవర్ ఎవడు తీలేడండి. నీ గుప్పెడు గుండెలో యేసు ప్రభు ఉంటే చాలు. ఎక్కడున్న పండగే, ఎప్పుడైనా పండగే, ఏ రోజైనా పండగే. నీ బతికే పండగ మారిపోద్ది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దండగ చేసుకోవద్దు. నిన్ను తల ఎత్తేవాడిగా దేవుడు చేస్తాడు, పైవాడిగా దేవుడు చేస్తాడు, అనేకులకు దీవెన కనుక దేవుడు చేస్తాడు. ఎప్పుడు? మనం ఆయన ఆరాధించినప్పుడు. అందుకనే ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలోకి రావాలి మనం. మనకి 5 గంటలకి ఆరాధన, 5 గంటలకి ఆరాధన. కొంతమంది 5 గంటలకు ఆరాధన పెడుతున్నావా? ఎవరు వస్తారా? ఒకసారి వచ్చి చూడు నువ్వే. 5 గంటలకా? కేవలం ఒకటే, మీరందరూ దేవుని సన్నిధిలో ఉంటారని. ఆమేన్. మీ అందరూ దేవుని సన్నిధిలో ఉంటారని నేను చాలాసార్లు చెప్పాను. ఒక అన్యురాలు ప్రభుని నమ్ముకుంది. ఆమె ఎట్టగే అప్పుడు టీవీలో వాక్యాలు చెప్తుంటే టీవీలో వాక్యం ఉంది.
అప్పుడు టీవీ స్పీకర్ను కదా, ఏం పీకడం చేత కాకపోయినా దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాక్యం ఉందామే కొంత సహాయం చేసింది పరిచర్యకి. ఆమె ఒకరోజు ఫోన్ చేసి, అయ్యా వరేసామయ్యా, అంతా బాగుందయ్యా, బాగా పండిందయ్యా, మాయిదార్వాన నిన్న మొన్న కోసి పక్కనే వేద్దామనే లోపు వాతావరణం మారిపోయింది, ఈ గాలికి అలా ఒరిగిందయ్యా, పంట నాశనమేనయ్యా, అన్ని చేలు అందరు అంజులేనయ్యా నా చుట్టూ, నేను ఒక్కదాన్ని ప్రభువు నమ్ముకున్నానయ్యా, అన్ని చేలు నిక్కరుసుకున్నాయ్యా, నాది మాత్రం వాలిందయ్యా అని. నువ్వేం బాధపడకమ్మా, దేవుడు లేపుతాడులే అన్న, లేపితే మంచిదే కదయ్యా అంటుంది. నేను జాతకం చెప్పట్లేదమ్మా, మంచిదా చెడ్డదని చెప్పట్లేదు, దేవుడు చేస్తాడు నమ్మని. ఆశ్చర్యం ఏదంటే ఆ రాత్రి ఇంకో గాలి వేసింది, ఆ గాలికి ఇది ఇట్లా వేసింది, అన్నీ అలా పడ్డాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ తర్వాత అయ్యా నువ్వు అన్నట్టే నా సేను లేచిందయ్యో, ఆ సేనే కాదమ్మా, దేవుడు నిన్ను కూడా లేపుతాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నమ్ముకున్న వారిని ఆయన సిగ్గుపరిచే దేవుడు కాడు. దేవుడు ఎప్పటికి నేను అవమానానికి అప్పగించాడో, నీ జీవితంలో సిగ్గుకరమైన అనుభవాలు కూడా దేవుడు వదిలిపెట్టడో, సిగ్గుని, నిందను, అవమానాన్ని నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. గట్టిగా 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 మోగాల. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఆరాధిస్తే వచ్చే ఆశీర్వాదం ఒకటి మనల్ని తలగా దేవుడు చేస్తాడు. రెండవ కారణం చూడండి, దానియేలు పుస్తకం 3వ అధ్యాయం 14వ వచనం, అలాగే 27, 28 వచనాలు. దానియేలు పుస్తకం 3వ అధ్యాయం 14వ వచనం, 27, 28 వచనాలు కూడా. నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, శద్రకు మేషకు అబేద్నెగో, మీరు నా దేవతలను పూజించడం లేదనియు, మీరు నా దేవతను పూజించలేదు చాలు. ఒక అన్యరాజు ఒక ప్రతిమను పెట్టి, ఒక విగ్రహాన్ని పెట్టి అక్కడున్న వాళ్ళందరికీ అనౌన్స్మెంట్ చేశాడు. దేశాలు నలుమూలక అనౌన్స్మెంట్ చేశాడు. ప్రపంచానికి రాజు. ఆ రోజుల్లో ఈ బబులోను సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలుతూ ఉంది. ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల వారికి, అన్ని తెగల వారికి అనౌన్స్మెంట్, ఇదిగో పలానా ఏరియాలో పలానా మైదానంలో ఓ పెద్ద ప్రతిమ రాజుగా నిలిపారు, మనం వచ్చి అందరు ఆరాధించాలి, అక్కడే భోజనాలు, అక్కడే అన్ని కార్యక్రమాలని. అంతేకాదు చెరపట్టబడిన బానిసలుగా ఉన్న యూదులు కూడా వాడుతుంది ఏమని, మనం వెళ్ళి ఆ విగ్రహారాధనలో పాలు పొందాలని. దేవుడు చెప్పాడు, భూమి మీదే కానీ, ఆకాశం కిందే కానీ, భూమి కిందే కానీ దేన్ని కూడా మీరు పూజించకూడదు, దేనికి మీరు మొక్కకూడదని. కనుక ఆ ఆజ్ఞ దేవుని ప్రజలకు ఇవ్వబడింది. కొంతమంది నలుగురితో నారాయణ కులంతో గోవిందని, రాజు ఆజ్ఞ దెబ్బలు కొద్దులేదు కదా, దేవుడు తెలియందేమో మనం కావాలని చేస్తున్నామా, మనం బానిసలుగా ఉన్నాం, వెళ్ళకపోతే మన ప్రాణాలు పోతాయి, బతుకుంటే బొలుసాకని తినొచ్చు, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు, మనం వెళ్ళి అందరితో నిలబడి నలుగురితో నారాయణ కులంతో గోవిందని కొని కాముకొచ్చేసి ఏదైనా మొదలు పెడితే అన్నం తిని పక్క వచ్చేద్దాం, ఏముందిలే దేవుడు తెలుసు కదా మన కర్మ ఎట్టగలడిది అని కొంతమంది మాట్లాడుకున్నారు. ఆ మోటా పెద్దలకి అనౌన్స్మెంట్ వెళ్ళింది, మేము అందరూ తీసుకురావాలని. ఇక ఒకరోజు చెప్పారు, మనందరం ఒకేసారి బయలుదేరి ఆ కార్యక్రమంలో పాల్పొందొద్దామని. ఇక అందరూ అన్ని మోటా పెద్దలు వాళ్ళ మోటా వాళ్ళకి చెబుతున్నారు, త్వర కానివ్వండి అని. ఒక 3 ఇళ్లలో రభస, రే కానివ్వండి రా, మేము రావు డాడీ, అమ్మ మేము రావు, రే ఎందుకురా, మోటా మనుషులు చెప్తున్నారు, రే ఎందుకురా ఈ గోళ, ఎందుకు వచ్చిన గోడ, ఇల్లు వద్దాం, నలుగురితో కులంతో. ఆ ముగ్గురు మాత్రం బీసిపించుకుని కూర్చున్నారు. ఇక మిగతా వాళ్ళు రాకపోతే వాళ్ళు వెళ్ళేసేస్తాం, అసలు మీకు మాకు సంబంధం లేదు, ఇటువంటి అనౌన్స్మెంట్లు జరుగుతున్నాయి, అయినప్పటికీ కూడా మీరు మమ్మల్ని చంపినా పర్వాలేదు, ఏం చేసిన పర్వాలేదు, మేము రావని కూర్చున్నారు. ఇక ఆ తల్లిదండ్రులు అన్నారు, వీళ్ళు మా కడుపుని చెడబుట్టారు, అనవసరం కన్నా మిమ్మల్ని మా తల తీసినట్టుగా ఉంది, మా విలువ తీశారు, మీరు చచ్చారు అనుకొని ఇక వదులుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. కొంతమంది ఎక్కడ యూదులు దొరుకుతారో వారి మీద నిందమోపుదాం చూస్తున్నారు. వీళ్ళు ముగ్గురు దొరికారు. వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారు తెలుసా, దూరం ఉండి గ్రౌండ్లో ఏం జరుగుతుందో చూడలే, ముగ్గురు ఒక గదిలో చేరి ప్రార్థన చేస్తున్నారు. ఆ విషయం రాజు దాకా వెళ్ళింది. కొంతమంది తీసుకెళ్ళి ఆయన కాడ నిలబెట్టారు. ఇప్పుడు అంటున్నాడు, ఇదిగో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, మీరు నా విగ్రహాలని, మా దేవుని మీరు పూజించకపోతే అని మాట్లాడుతుంటాడు, మీరు గనక మొక్కకపోతే అగ్నిగుండంలో వేసేస్తాం, అగ్నికి ఆహుతి అయిపోతారా, అగ్ని 7 అంతలు చేశారు. వాళ్ళు వినలేదని తీసుకెళ్ళి అగ్నిలో పడేశారు. జాగ్రత్తనండి, అగ్నిలో పడేశారు. వాళ్ళని పడివేయడానికి వెళ్ళేమో బూడిదైపోయారు, మసి అయిపోయారు, ఆ అగ్ని ఆహుతి అయిపోయారు.
కానీ ఈ ముగ్గురు మాత్రం అగ్నిలో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. రాజు స్పష్టంగా చూస్తున్నాడు, ఈ ముగ్గురుతో పాటు 4వ వ్యక్తి కూడా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 4వ వ్యక్తి కూడా ఉన్నాడు. అరే మీరు వేసింది ముగ్గురునా నలుగురునా? రాజా ముగ్గురినేనయ్యా. అదిగా షడ్రక్ మేషక్ అబేద్నెగోలేగా, వాళ్ళే వేసింది. మరి నలుగురున్నారా? ఇది ఏమన్నా మాకు అర్థం కావట్లేదు. వాళ్ళు బయటికి రమ్మని చెప్పు. బయటికి వస్తే వాళ్ళ శరీరాలు పట్టుకొని చూస్తే ఎక్కడ కూడా కాలినట్లేదు. వాళ్ళ రామాలు, వాళ్ళ తల వెంట్రుకలు కాలినట్టు కానీ కాలిన వాసన కూడా లేదు. మన తల వెంట్రుకలు కాలితే స్మెల్ వస్తుంది, వెంటనే పసిగడతాం. అసలు అటువంటి వాసన ఏమీ లేదు. వాళ్ళు ఎట్లా వెళ్ళారు అట్లా బయటకు వచ్చారు. మళ్ళా తోయండి అన్నాడు, మళ్ళా తోసారు. మరలా ముగ్గురుతో పాటు 4వ వ్యక్తి కనబడుతున్నాడు. ఇక ఏం అర్థం కావట్లేదు. ఎంతమంది కనబడుతున్నారా? ఎంతమంది? ముగ్గురునే, మరి నలుగురేంటి? అప్పుడు చెబుతున్నాడు. ఈ సందర్భం జరిగిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చినప్పుడు 27-28 వచనాలు. అధిపతులను, సేనాధిపతులను, సంస్థాన అధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హానియో చేయకుండాటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండా ఉండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండా ఉండుటయు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండా ఉండుటయు చూచి, దేహమునకు తగలకుండా చూచి నెబుకద్నెజరు షద్రక్ మేషక్ అబేద్నెగోలను వారు వీరి దేవుడే పూజార్హుడు. గట్టిగా చపలు కొడుతూ, యోగ్యుడా, పూజుడా, ప్రాణప్రియుడా, నీకేనా ఆరాధన, యేసయ్యా నీకేనా ఆరాధన. యోగ్యుడా, పూజుడా, ప్రాణప్రియుడా, నీకేనా ఆరాధన, యేసయ్యా నీకేనా ఆరాధన. హల్లెలూయా. మమ్మల్ని ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారా అని మనందరం కలిసి ఆరాధన చేయవచ్చామా? ఆరాధిద్దామా, మంది అట్ట ఆరాధిద్దామా అండి. ఆరాధిద్దామా ఆరాధిద్దాం అని చూస్తున్నారు మీరు. ఆరాలు తీయకండి, ఇక్కడ బేరాలు ఏమి లేవు. ఆరాధించడానికి వచ్చాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎంత మంచి దేవుడు అండి. తన ప్రజలు ఇబ్బంది పడకుండా కాస్త వాతావరణం అనుకూలపరిచి ఎంత ప్రేమ కలిగినోడండి. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ఆరాధిస్తే నీకు హాని కలగదు, నీకు నష్టం వాటిల్లదు. అందుకనే ప్రతి ఆదివారం ఎక్కడ రావాలి? మనం ఎక్కడ రావాలి చెప్పండి? ఎక్కడ రావాలి? మందుల షాప్గా చెప్పండి. ఎక్కడ పోవాలా? మందిరానికి వస్తే నీకు శుభం జరుగుద్ది. మందిరానికి వస్తే నీకు ప్రయోజనం జరుగుద్ది. ఎక్కడికి రావాలి మనం సహోదరులు? ఎక్కడికి రావాలి చెప్పండి. మనం ఎక్కడున్నా కూడా ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి వెళ్ళడం ఆశీర్వాదమా కాదా? దేవుని సన్నిధికి వెళ్ళడం ఆశీర్వాదం. నేను మిమ్మల్ని అందరూ కోరుకునేది అండి, క్రిస్మస్ వేళ దేవుని సన్నిధిలో అగపడండి. ఒక్క ఆదివారం పాటు దేవునికి అవకాశం ఇవ్వండి. ఏమండి ఎంతమంది రాలిపోవట్లేదండి మన కన్నులు ఎదుటే. నిన్న ఉత్తరప్రదేశ్లో ఒక లారీ బండోడు గుద్ది ఈడ్చుకొని పోతున్నాడు. వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు, అయ్యో అసలు ఏం ఆలకించే పని లేదు, వాళ్ళు లాక్కొనే పోతున్నాడు. అసలు ఒక దెబ్బ తగలకుండా జాగ్రత్త పడ్డారు కానీ బతికిపోయారు. లేకపోతే నుజ్జు అయిపోవడమే. రోజులు మంచిగా లేవు. అసలు ఎక్కడ ఎవరిని ఏ నాశనం మింగుతో అర్థం కావట్లేదు. కనుక ఒక సేవకుడు చెబుతున్నాను, 2025వ సంవత్సరానికైనా ఒక నిర్ణయంలో కదా నేను క్రమంగా దేవుని సన్నిధి కనబడతాను. దేవుని సన్నిధికి వెళ్తే ఆశీర్వాదమా శాపమా? మేలా కీడా? మంచి జరుగుద్దా మంచి జరగదా? మంచి జరుగుతున్నప్పుడు మనం దేవుడి దగ్గర రావడం మనకు పుణ్యమేగా. గడిచిన ఆదివారం చెప్పా, సొలొమోను దేవాలయం ఎక్కడ కట్టాడు? దావీదు గారి దినాల్లో తెగులు వస్తే ఆ తెగులు నివారించబడిన స్థలం. ఎక్కడైతే దావీదు గారు బలిపీఠం కట్టాడో అదే స్థలంలో మందిరం కట్టాడు. అంటే దేవుని సన్నిధికి వస్తే కీడు నుండి తప్పించబడతాము, మన జీవితాలు దీవించబడతాయి. కనుక ఒక్క ఆదివారం దేవుని సమయం 6 రోజులు కష్టపడు. ఒకవేళ దేవుడు ఎట్టంటేను ఒక్క రోజు కష్టపడి 6 రోజులు నాకాడ ఉండమంటే తలకై ఏ టైర్ కింద పెట్టేవాళ్ళం. ఏమండి?
ఒక్కరోజు కష్టపడి 6 రోజులు నా కాడ ఉండమంటే ఈ దేవుడు మనకు కావాలని వద్దంటామా? 7వ రోజు రమ్మంటేనే అసలు ఆయన వద్దు రమ్మంటున్నాం. ఇక 6 రోజులు నా కాడ ఉండమంటే అసలు మాకు వద్దండి ఈ దేవుడు, మాకెందుకండి? మా పిల్లలు ఏమైపోవాలా, మా వ్యవసాయాలు ఏమైపోవాలా, మా తిప్పలు ఏమైపోవాలా, మేమేమైపోవాలయ్యా? 6 రోజులు ఆడుండి మాకు ఎవడు పోపు పెడతాడు, నువ్వు పెడతావా అని అప్లికేషన్ పెడతాం. దేవుడు మనల్ని పోషిస్తాడు, దేవుడు మన అవసరాలు తీరుస్తాడు. మీ మేలు కొరకే నన్ను ఇక్కడ పెట్టింది దేవుడు, నీ మేలు కోరేగా నేను ఇక్కడ పెట్టింది, నీ ఆశీర్వాదం కోరేగా దేవుడు పెట్టింది, నీ ప్రయోజనం కొరకే నేను ప్రార్థన చేస్తుంది, నువ్వని ప్రార్థన చేసేది. అసలు నేను అంటాను, దేవుడు ఎంత ప్రేమించాడో నిన్ను. కొన్ని ప్రాంతాలకు వెళ్తే మందిరాలు లేవండి, ఒకవేళ మందిరాలు ఉన్నా కూడా పాస్టర్ గారు ఉంటలే. ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారం నాటి తలుపు తీసేది. అసలు 24 గంటలు తలుపు తీసే ఉంటుంది. నువ్వు ఎప్పుడు వచ్చి ప్రార్థన చేసిన ఇబ్బంది లేదు. ఆదివారం మరుముఖ్యంగా అందరూ కూడుకొని ఆరాధన చేయడానికి వెసులుబాటుగా చక్కని సమయం కేటాయించుకొని అందుబాటులో దేవుడు మందిరం ఇచ్చాడు. బస్సు ఎక్కి బస్సు దిగి, ఆటో ఎక్కి బండి దిగి ఆ నడుచుకుంటా సందులో పోయి అలా వెళ్ళాల్సిన అవసరమే లేదు. 2 అడుగులు వేస్తే దేవుని మందిరం, దేవుని మహాకృప, దేవునిని ప్రేమిస్తున్నాడని అర్థం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడిని ప్రేమించాడు, దేవుని ప్రేమ వ్యక్తమవుతుంది. దేవుని ఆరాధించే వాళ్ళకు హాని కలగదు. ఆమేన్. నాకు ఈ సందర్భం ఒకటి గుర్తుకొస్తుంది. పాత మందిరంలో ఉన్నప్పుడు అవి పెచ్చులు ఊడిపడి, ఒకరోజు మంచిగా వాక్యం చెబుతున్నా, వెనకాల మరి ఆమె ఈ ఊరు ఆమె కాదు, అయితే ఈ ఊరు వాస్తవ బయట ఊళ్ళో ఉంటుంది. ఆమె వచ్చింది పిల్లల్ని తీసుకొని. వాడు ఆ పిల్లోడు గోల్ చేస్తున్నాడు, నాకు బిస్కెట్ కావాలి. ఒరే కూర్చోరా, వాక్యం ఉందాం, కూర్చోరా. అసలు ఎంట్లే. ఆమె వాడి గోళ తట్టుకోలేక వాడిని అలా తీసుకెళ్ళిన బయటికి ఓ పెద్ద పెచ్చువుడి జామునాడు పడింది. అదే ఆ మీద పడితేనా, చిన్న బల్లో నెల్లో కనబడితే మన అక్కలు ఎగిరి అవతలు దూకుతారు అంతే, బెదురుగొడ్డు దూకినట్టే. అసలు ఆ రకంగా పడితే ఇంకేం లేదు. ఇక ఆ తొక్కిసలాట్లో అసలైన ఆమె కాదు, మిగతా వాళ్ళని తొక్కి పడేసేవాళ్ళు వీళ్ళు. దేవుడు కాపాడుతాడు. దేవుని మందిరంలోకి వచ్చే ప్రజలను దేవుడు కాపాడుతాడు. దేవుడు ఇస్తున్న హామీ ఒకటే, నీకు ఏ హాని కలగదు. దేవుని మందిరానికి రా, దేవుని సన్నిధిలోకి రా, నిన్ను దేవుడు భద్రపరుస్తాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని ఆరాధించారు కనుక, ఆ కష్ట దినాల్లో కూడా దేవుని తృణీకరించలేదు కనుక వాళ్ళని దేవుడు ఎంతగా భద్రపరిచాడంటే అగ్ని కూడా వాళ్ళని ముట్టలేనంతగా దేవుడు భద్రపరిచాడు. హల్లెలూయా. దేవుని కాపుదల మన కుటుంబాల మీద ఉండునుగాక. కీడు నష్టం హాని తొలగిపోవునుగాక. దేవుని భద్రత మన కుటుంబాల మీద నిలుచునుగాక. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. చివరిగా ఒక సంగతి చెప్పి ముగిస్తా. దానియేలు పుస్తకం 6వ అధ్యాయం 7వ వచనం చదవండి, అలాగే 28వ వచనం. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థాన అధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టమును స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపచేయనట్లు యోచన చేసిరి. జాగ్రత్తనండి. దానియేలు కాలంలో కూడా సమస్య ఏర్పడింది. దానియేలు గారు తీసుకెళ్లి సింహాల బోన్లో వేసేశారు. దేవుని వాక్యం చెబుతుంది, దానియేలుని సింహాలు కూడా హాని చేయలేకపోయింది. దానియేలు గారు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు చెప్పండి అమ్మా? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు? ఎన్నిసార్లు అమ్మా? మనం ఎన్నిసార్లు తింటాం రోజుకి? నిజం చెప్పండి, 4 సార్లు కాదు. చెప్పండి, మధ్యలో వేస్తాం కదా 4 సార్లు అని. ఏమా పండగ పూట కూరను ఇస్తే 4 సార్లు వేయవు. నాకు ఈ ఊర్లోనే ఒకడు తగిలాడు. అతగాడు అంటే నేను 7 సార్లు తింటాను అన్నాడు. మరే ఎప్పుడు తింటావరా అంటే అదిరిపోయా. అతగాడు చెప్పిన స్టేట్మెంట్. ఎవరు పాస్టర్ గారు నన్ను అడగకండి, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎల్లకాలం రోజులు ఒకేలా ఉంటాయా? తగ్గే ఉంటుంది తిండి. రోగాలు రావట్లే, ఎక్కువ తినగాడి ఎక్కువ రోగాలు వస్తున్నాయి. ఒకప్పుడు ఎక్కువ తింటే ఆరోగ్యం, ఇప్పుడు ఎక్కువ తింటే అనారోగ్యం. కనుక ఆడగాడు కొద్ది ఎక్కువ తెచ్చుకొని రావడమే చాలా ఆశ్చర్యం. దానియేలు 3 సార్లు ప్రార్థన చేస్తాడు. మనం కూడా 3 సార్లు తింటాం, 3 సార్లు ప్రార్థన చేస్తాట.
టిఫిన్ ఇచ్చినందుకు వందనాలు ఆయన, దీవించండి, ఆశీర్వదించండి, లేని వాళ్ళకి నువ్వే చూసుకో, ఆమె తినేస్తాం. మధ్యాహ్నం అన్నం, ప్రభా అన్నం ఇచ్చే స్తోత్రం, ఏసు రక్తం వేసేయం కోడి మాసమే మహాబలం వేసి పడేస్తావు. సాయంత్రం మళ్ళీ అన్నం ప్రార్థన చేస్తావు, ఇక చూసుకో, అడ్డం పడి తింటావు. నువ్వు ఎట్ట ఫీల్ అవుతావు సార్, దానియల్లా ఫీల్ అవుతావు. ఎన్నిసార్లు చేస్తావు నువ్వు కూడా ప్రార్థన? 3 సార్లు చేస్తున్నా, దానియల్లా ఫీలింగ్ ఇస్తావు. నేను తీసుకెళ్ళి సింహాల బొనలో పెడితే దానియేలు గారు వదిలిపెట్టేమగా నేను తన్ని తాలింపేసి చీల్చి చండాలి మొత్తం నాగిపడేస్తాయి. అంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇంకేం లేదేక, తన్ని తాలింపేస్తాయి, మామూలుగా ఉండదు. దానియేలు ప్రార్థనాపరుడు గనక దేవుడు అతని విషయంలో కలగ చేసుకున్నాడు. ఆమేన్. దేవుడు అతని విషయంలో కలగ చేసుకున్నాడు గనక దాదాపు 3 రాజుల పరిపాలనలో వర్ధిల్లాడు తద్దరిల్లాడా? వర్ధిల్లాడు. అంటే ప్రార్థన చేయడం ద్వారా మనం వర్ధిల్లుతాం, ప్రార్థన చేయడం ద్వారా మనం వర్ధిల్లుతాం, ప్రార్థన చేయడం వల్ల మనం వర్ధిల్లుతాం. ప్రార్థన చేస్తే మన జీవితాలు దీవించబడతాయి. మరి ప్రార్థన చేస్తున్నావా? కళ్ళు మూసుకొని వెళ్ళిపోతున్నావా? ఒక అన్యుడు గుడికి వెళ్తే కళ్ళు మూసుకుంటాడు, అన్ని కార్యక్రమం పూజారే చేస్తాడు, ఏం మాట్లాడు, సిట్టింగ్ మొత్తం ఏర్పాటు చేసుకొని 2 మంత్రాలు చదువుతాడు, కళ్ళు మూసుకుంటాడు, అంతే. ఒక చటకపోతే ఒక దెబ్బ కొడతాడు, పంపించేస్తాడు. ఇక్కడ అది కాదు, డైరెక్ట్ నువ్వే దేవునితో మాట్లాడాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, ప్రార్థన చేయి. దేవా, నా కుటుంబంలో పరిస్థితి బాగలేదు, నా కుటుంబాన్ని కట్టమని, నా కుటుంబాన్ని దర్శించమని, నా పిల్లల్ని దర్శించమని దేవుని కాడ ప్రార్థన చేయి, తప్పేం కాదు. నిజమైన క్రిస్మస్ ఆనందం ఏంటి తెలుసా? లోకరక్షకుడు నీ భర్తలో జన్మించడం, నీ కుటుంబంలో జన్మించడం నిజమైన క్రిస్మస్ ఆనందం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నిజ క్రిస్మస్ అదే. అందుకనే తెల్లవారుజాను ప్రార్థనలో కానీ ఏ ప్రార్థనలైనా ఎక్కువ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాయి. కారణం ఒకటే, దేవుడు మీ కుటుంబాల్లో జన్మించాలి. లోకరక్షకుడు మీ కుటుంబాల్లో ఉంటే నేను అంటాను నిజ క్రిస్మస్ ఆనందం అదే. నువ్వు నా ఇంటి వారిని యెహోవాని సేవిస్తామా? సిలగలూరుపేట సెంటర్లో ఉండేదమ్మా, చెప్పండి. నిన్న చిన్న పని మీద నజరపేట పోతే తుప్పర్లు కాదు కదా, వాన కూడా జనాలను ఆపలేకపోయింది, కిటకిటలాడుతున్నారు. అసలు ఇదేన్ని ఆపడానికి వీల్లేదు, అన్నీ సజావు జరగాల్సింది. కానీ పాతని మాత్రం భలే డైలీ వేస్తాం. వర్షం వస్తుంది కదండి, చల్లగా ఉంది కదండి, అందుకని రాలేకపోయానండి. మళ్ళీ కాస్త జలుబు చేసిందండి, అందుకనే సీదీ సీదలేక నువ్వు చేసే సిల్లుగారులు, నువ్వు చేసే అరిసెలు, నువ్వు చేసే గారెలు ఉప్పు ఎక్కువయ్యిందా లేక ఇది కలిసిందా అర్థం కాదు, చాలా సావాలా. నీకు వందనాలు. అటువంటి ప్రయోగాలు ఏం చేయకండి. ఇప్పుడు కాకపోతే రేపని చేసుకో, అంతేగాని ఆరోగ్యాన్ని పాడు చేసి అనర్థాలు చేసి తిప్పలు తెచ్చుకొని అయ్యగారు ఏదో కంగారు వండేసి ఉడికిందండి, తిన్న తర్వాత అరగలేదంటే ఎందుకు ఆ బాధలు చెప్పండి. దేవుని ఆరాధించడం ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నిజం, కొంత మార్పు వచ్చింది. లేకపోతే అమ్ము పాస్టర్ గారు బయటకు తెలితే పసి కడుతున్నాడని సైలెంట్ చేస్తున్నారా? అమ్మో తెలివిగల వాళ్ళు ఉంటారు, అయ్యగారు కనిపిస్తే డైలాగులు వేస్తాడు, లేనిపోను గొడవ, పిండి రుబ్బొద్దు అంటాడు, పిండి పెసుకొద్దు అంటాడు, లేనిపోను గొడవ, ఎందుకు వచ్చిన గొడవ, ఆయన బాధ పెట్టలేదు. కానీ సైలెంట్గా లోపలే మంచిది చేయడంలో తప్పేం కాదు, అది పాపమే కాదు కదా. కానీ నేను అనేదంటే దేవుని సన్నిధికి రావట్లేకపోతున్నారు అన్న బాధ, అంతమించి ఏం లేదు. తప్పే ఉందండి దాంట్లో, తినడానికేగా. అయితే నా బాధ ఏంటంటే దేవుని సన్నిధి దూరం అవుతున్నారు. చక్కగా దేవుని సన్నిధికి రండి, దేవుని ఆరాధించండి, కుటుంబంతో ఇంటికి వెళ్ళండి, చక్కగా భోజనం చేయండి, కాసేపు స్పెండ్ చేయండి. మళ్ళీ సాయంత్రం కోవటం బయట గ్రౌండ్లో జరుగుద్ది. మీ కొరకే ఆ తెప్పలు, మీ కొరకే ఇబ్బందులు. ఎంతైనా కూడా మీరు చక్కగా దేవుని ఆరాధించాలని లోపల పెడితే అయిపోద్ది. కారణం ఏంటంటే అందరూ వస్తారు కదా, మీ భర్తలు, మీ పిల్లలు అందరూ వస్తే చక్కగా కన్నుల పండగ మన అందరం దేవుని సన్నిధిలో కనపడతాం కదా. సంవత్సరం ఒకసారే కదా, చక్కగా దేవుని సన్నిధిలో కనపడదాం, దేవుని ఆరాధిద్దాం, దేవుని ఆశీర్వాదం పైకి ఈ నెల గడిస్తే కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. దేవుని కృప కావాలి కదా, దేవుని ఆశీర్వాదం కావాలి కదా. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మరణం కబలిస్తుంది మనుషుల్ని, చీకటి విలయతాండం చేస్తుంది మనుషుల మీద, భయంకరమైన మరణాలు. జాగ్రత్తనండి, నేను చెప్తున్నా, ఈ వీకెండ్స్లో బీభత్సమైన మరణాలు జరుగుతాయి. ఈ సంవత్సరం కోసం ప్రార్థన చేస్తుంటేనే చీకటి కమ్యూనిటీ అనిపించింది నాకు. మరణపు ఛాయలు కనబడ్డాయి. అసలు ఈ సంవత్సరం చాలా డేంజర్ జోన్లో ఉన్న సంవత్సరం ఇది.
నువ్వు బ్రతికి బట్ట కట్టావంటే దేవుని కృప అంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కరోనా జయించిన వీరులు కాదు, అసలు సంవత్సరం జయించడానికి గొప్పతనం అయిపోతుంది. నిజం, చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి, చాలా కీడు పొంచి ఉంది. నేను దేవుని ఆత్మతో మాట్లాడుతున్నా. ఈజీగా తీసుకోకండి. మీకు ప్రార్థన చేసే వ్యక్తిని నేను. మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, ఆశీర్వదించబడాలని నా ప్రార్థన. మీ అభివృద్ధిని ఆటంకపరచడానికి నాకు హక్కు లేదు. మీ నాశనాన్ని కోరుకుంటే అసలు నేను దేవుని దృష్టిలో సేవకునే కాలేను. మీ ఆశీర్వాదమే నా ఆశీర్వాదం, మీ ప్రయోజనమే నా ప్రయోజనం, మీ సంతోషమే నా సంతోషం. మీరు ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉండేది. కనుక నా ప్రార్థన, నా కన్నీటి వేదన ఒకటే, మీ కుటుంబాలు ఏ కీడు కలగకుండా దేవుని కాపుదలు ఉండును గాక. మనసారా దేవుని ఆరాధిద్దామా? లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. సాయంత్రం కూడా చక్కని కూటం ఉంది, ప్రార్థన చేద్దాం, దేవుని సహాయాన్ని కోరుకుందాం. కుటుంబాలతో రండి, చక్కగా దేవుని సన్నిధిలో అగపడదాం. దేవుడు మన కుటుంబాలు కాపాడాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన చేద్దాం, దేవుని సహాయాన్ని కోరుకుందాం. ముగింపు ప్రార్థన. చక్కగా దేవుని ఆరాధించండి, దేవుని స్తుతించండి, దేవుని కొనియాడండి. ప్రభువా నిజమే మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించండి. మీ జీవితం ఏ కీడు ఆ వాటిల్లకుండా దేవుని కాపుదల ఉంటుంది. దేవుని కృప ఉంటుంది. దేవుని కృప ఆవరించాలంతే. దేవుని కృప ఆవరించాలి మన కుటుంబాలు, మన పిల్లల్ని దేవుని కృప ఏలుబాటు చేయాలి. ప్రార్థన చేద్దాం, దేవుని సహాయాన్ని కోరుకుందాం. స్వరమెత్తి ప్రార్థన చేయమ్మా. అయ్యా ప్రార్థన చేయి, ఎక్కువ సమయం నేను నడిపించను. ఒక్క రెండు నిమిషాలు. హల్లెలూయా. యేసు. ప్రార్థన చేయి. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలి నువ్వు, దేవుని కృపను పొందుకోవాలి నువ్వు, దేవుని కనికరాన్ని పొందుకోవాలి నువ్వు. హల్లెలూయా.